అన్న నిరుద్యోగుల బతుకులు మారడానికే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిరుద్యోగులే కీలక పాత్ర పోషించి ప్రభుత్వాన్ని అయితే తీసుకొని వచ్చారు. ఇప్పుడు నిరుద్యోగుల పరిస్థితి ఎట్లున్నదంటారు? నిరుద్యోగుల పరిస్థితి దారుణంగా ఉందండి. అన్నిట్లో మేమే లాస్ అవుతున్నాము. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం వస్తుంది అని ఒక ఆశతోని కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినాం. మరి వాళ్ళ అదే కాంగ్రెస్ పార్టీ జియో నంబర్ 46 తీసేస్తాము అని చెప్పి వచ్చిన అదే కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు ఏం స్పందన లేదు. గ్రూప్ 1 విషయం కీలకంగా మారింది. గ్రూప్ 1 1:100 రేషియో. ఎందుకంటే చాలామంది 12 సంవత్సరాలకి మా గ్రూప్ 1 జరిగింది. 12 సంవత్సరాల్లో 1:100 తీయడానికి ప్రాబ్లం ఏంది? ఇన్ని రోజులు మేము ఉపాధి కోల్పోయినాము. 1:100 తీస్తే గ్రామీణ ప్రాంతంలో ఉన్న విద్యార్థులకు న్యాయం జరుగుతుంది. ఇంకొకటి డిప్యూటీ సీఎం ఉన్న బట్టి విక్రమార్క గారే అసెంబ్లీలో ఆయన స్వతహాగా చెప్పిండ్రు 1:100 తీస్తే అందరికీ న్యాయం జరుగుతుంది, ఖచ్చితంగా దీనికోసం మనం పోరాడదాము అని చెప్పేసి మేము వెళ్ళినప్పుడు మాకు చెప్పిండు. మరి అదే ఈరోజు బట్టి విక్రమార్క గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఉన్నారు. మరి ఎటు పోయింది ఆ మాట? ఇవాళ బట్టి విక్రమార్క గారే ఆయనకి అగెనెస్ట్గా ప్రెస్ మీట్ పెడతారు జీవన్ రెడ్డి గారు. ఆయన ఏమంటారు 1:50 తీస్తాము, నోటిఫికేషన్లో ఉన్నది అది అట్లానే ఉంటుంది, ఏం చేసినా మేము ఇప్పుడు ఏం చేయలేము అంటే, అరే టీజీపీఎస్సీ తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ. దానికి ఇండిపెండెన్సీ ఉంటుంది. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా టీజీపీఎస్సీ తీసుకోవచ్చు. ఎందుకంటే దానికి రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన బాడీ అది. సో ఏదైనా టీజీపీఎస్సీ డెసిషన్ ఫైనల్ అవుతుంది. కాబట్టి అంత ఇండిపెండెన్సీ ఉన్న బాడీనే మేము నిర్ణయం తీసుకోవచ్చు అని అక్కడ ఉన్నప్పుడు వీళ్ళెవరండి చెప్పడానికి? ఆయనకు అసలు సంబంధం లేదు. 1:100 తీసినా తీస్తుంది. ఎందుకంటే 12 సంవత్సరాల తర్వాత నోటిఫికేషన్ వచ్చింది, రిక్రూట్మెంట్ జరుగుతుంది. 12 సంవత్సరాలు మేము ఆగినాము. 1:100 తీస్తే దాంట్లో దమ్మున్న వాడు కొట్టుకుంటాడండి. గ్రూప్ 1 మెయిన్స్ మా అంటే తిప్పి కొడితే 25-50 వేల మంది రాస్తారు, 60 వేల మంది రాస్తారు. మెయిన్స్ అయ్యేటోడు అయితే అవుతాడు కదా ప్రిపేర్. దాంట్లో దమ్మున్నోడు నిజాయితీగా రాసేటోడు క్వాలిఫై అవుతాడు. దాంట్లో ప్రాబ్లం ఏమొచ్చింది? ముఖ్యంగా జియో నంబర్ 46 ఎంత డేంజరస్ అంటే ఇది. ఇక్కడ సగం మంది హైదరాబాద్లో ఆంధ్రోళ్ళు ఉన్నారండి. ఆంధ్రోళ్ళకి ఈడ జియో 46 తీసుకొచ్చి గత ప్రభుత్వం చాలా అనుకూలంగా ఉండే. అందుకే హైదరాబాద్లో మీరు చూస్తే బీఆర్ఎస్ ఎక్కువ గెలిచింది. మీరు అసెంబ్లీ ఎలక్షన్ చూస్తే రిజల్ట్ హైదరాబాద్లోనే గెలిచింది. గ్రామీణ ప్రాంతాలలో అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ గెలిచింది. ఇక్కడ ఏంటంటే ప్రో బీఆర్ఎస్. ఎందుకంటే వాళ్ళకు అనుకూలంగా కొన్ని జియోస్ ఉన్నాయి. ఇప్పటికీ ఆ స్టాఫ్ వాళ్ళు ఇక్కడే వర్క్ చేస్తున్నారు. కాబట్టి మళ్ళీ ఏమైనా చేంజెస్ అవుతాయని భయంతో జియో నంబర్ 46 చూడండి మీరు. నల్గొండ, ఖమ్మం, కరీంనగర్, వరంగల్ ఇట్లాంటి ఏరియాస్లో పోలీస్ అభ్యర్థులు చాలా ఎక్కువ మంది ఉంటారు ప్రిపేర్ అవ్వడానికి. వాళ్ళకి 130 వచ్చినా జాబ్ రాదు. హైదరాబాద్లో పోస్టులు ఎక్కువ ఉంటాయి, రాసేటోళ్ళు తక్కువ ఉంటారు, పోస్టులు ఇంకా మిగిలిపోతాయి. 90 వచ్చినా జాబ్ వస్తుంది. అంటే ఇక్కడ అన్నిటికీ యాక్సెసిబుల్ ఉంది. ఎడ్యుకేషన్కి ఉంది. సొసైటీలో అంత డిస్క్రిమినేషన్ లేదు కాస్ట్లకి. మీరు రిజర్వేషన్ బేసిక్ మెయిన్ మోటో ఏందండి? అప్లిఫ్ట్మెంట్ చేయాలి, సామాజికంగా అప్లిఫ్ట్మెంట్ చేయాలి. అది కదా మెయిన్ మోటో రిజర్వేషన్కి. అది పక్కన పెట్టి గత ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోని సానుకూలంగా స్పందిస్తూ పోర్టల్ పెట్టిర్రు, మీ కంప్లైంట్స్ రేజ్ చేయండి, మేము అడ్రస్ చేస్తాం. పేపర్ వర్క్ మాకు వద్దండి, ఆన్లైన్లో అవన్నీ మాకు వద్దు. మేము లాస్ట్ టైం బీఆర్ఎస్లో కూడా గ్రౌండ్లో ఉండి కొట్లాడినాం. ఇప్పుడు కూడా మీరు సానుకూలంగా స్పందించకపోతే రేపు క్యాబినెట్ చర్చ ఉంది, దాంట్లో మా ఇష్యూ భాగం కాకపోతే ఖచ్చితంగా మేము ధర్నా చేస్తాము. గత ప్రభుత్వంలో ఎట్లయితే బుద్ధి చెప్పిర్రో ఈ ప్రభుత్వానికి కూడా ప్రజాపాలన అని అంటున్నారు, కానీ ప్రజాపాలన లేదు. ప్రజలు ఇన్వాల్వ్మెంట్ ఉంటేనే అది ప్రజాపాలన అవుతుంది. అది గతంలో అంటే విద్యార్థులను కానీ నిరుద్యోగులను రెచ్చగొట్టి ప్రభుత్వాన్ని గద్దదింపిన వ్యక్తులే ఈరోజు మీ వెంబడి ఉండరు అనుకోవచ్చు. అంటే మేధావులు అని చెప్పుకునే వ్యక్తులు, అతీత మేధావులు ఉన్నారు మా దగ్గర. ఎట్లున్నారంటే పదవి వచ్చిందన్న బల్మూరు వెంకట అని ఉన్నారు. ఒకప్పుడు మాతోని పోరాడిన వ్యక్తి ఆయన. ప్రతి దగ్గర పోరాడిండు. ఆయన పోరాటంలో ఏం ఎఫెక్ట్ లేదు. కానీ పదవి వచ్చిన తర్వాత ఇక్కడ రాకపోవడం అనేది మేము చట్టసభలో ఎందుకు పంపిస్తామండి? మా గొంతు అక్కడ రిప్రజెంట్ చేయాలి. వాళ్ళు రిప్రజెంటేటివ్స్ అంటేనే వాళ్ళు కదా. మరి వాళ్ళ గొంతు మూగపోతే అది ఎంత దౌర్భాగ్యమో ఒకసారి ఆలోచించాలి మనం. ఎందుకు పదవులకు లొంగిపోయారు అనుకుంటారు వాళ్ళు? మరి పదవులకు లొంగిపోయారో లేదంటే కాంగ్రెస్ అధిష్టానం ఇచ్చిన డైరెక్షన్స్ వాళ్ళు ఫాలో అవుతున్నారు. మరి నిరుద్యోగులను అడ్డు పెట్టుకొని పదవులు వచ్చినాయండి. కేసులు
ప్రవళిక ఆత్మహత్య అండి, మా మీద కేసులు ఉన్నాయి ఇంకా. మరి దానికి ఏం చేస్తారో తెలియదు కాంగ్రెస్ ప్రభుత్వం. మేము తెగించి పోరాడినాం. సూసైడ్, చాలా ఇన్నోసెంట్ పర్సన్ ఆమె సూసైడ్ని రాజకీయం చేసిర్రు అని అగెనిస్ట్గా మేము పోరాడితే మా మీద లాఠీచార్జ్ చేసిర్రు. మళ్ళీ అదే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు అధికారంలోకి వచ్చింది, కాంగ్రెస్ పార్టీ. మరి ఇప్పుడు అది ఎట్లా చూస్తారో చూడాలి. అది అంటే ఉద్యోగులకు న్యాయం చేస్తాం కాకపోతే టైం పడుతుంది అంటున్నారు. గత 6 నెలలు గడిచిపోయిందండి. మీరు ప్రజాపాలన తీసుకొచ్చి 100 రోజుల ప్రభుత్వం ఏర్పాటు చేసి 100 రోజుల్లో అన్నీ ఇంప్లిమెంట్ చేస్తామన్న వాళ్ళు 6 నెలలు గడుస్తున్నాయి. ఇంకా ఏం కూడా డెవలప్మెంట్ లేదు, పాలసీ ఇంప్లిమెంటేషన్ లేదు. అవన్నీ మాకు అనవసరం. మాకు నిరుద్యోగులే మెయిన్ ఇష్యూ. తెలంగాణలో 10-12 సంవత్సరాల వరకు మేము వేచి ఉన్నాం, పోరాడినాం, ప్రభుత్వాల్ని కొల్లగొట్టినాం. మళ్ళీ ప్రజాప్రభుత్వం అని చెప్పేసి కాంగ్రెస్ గవర్నమెంట్లోకి వచ్చింది. మరి చూడాలా. ఈరోజు మేము ఉద్యమం చేస్తున్నాము. రేపు క్యాబినెట్ మీటింగ్ ఉంది. మా విషయం చర్చకు రాకపోతే ఇంకా తెగించి మేము కొట్లాడతాం. నేను గ్రూప్ 2కి గ్రూప్ జాబ్లకి గవర్నమెంట్ జాబ్ కొట్టాలని పేదరికం నుంచి వచ్చాను. నేను ఇప్పుడు ఈ నోటిఫికేషన్ వచ్చేసి నవంబర్ 29 డిసెంబర్ 22లో వచ్చింది. ఆ తర్వాత ఈ నోటిఫికేషన్ పోస్ట్పోన్ చేయడం వల్ల కొత్త పాస్డ్ అవుట్ స్టూడెంట్ 22, 23 వాళ్ళు ఇట్లా ఉన్నారు. వాళ్ళకి ఇట్లా ఛాన్స్ ఇస్తే వాళ్ళు ఇట్లా ఎగ్జామ్ రాసి ఈ యొక్క కొట్టపోయినా సరే అని ఈ ఛాన్స్ని యూజ్ చేసుకొని నెక్స్ట్ ఎగ్జామ్ కన్నా మంచిగా ప్రిపేర్ అవుతారు. అలాగే జాబ్ క్యాలెండర్ మీద ఇట్లా అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్పింది కాబట్టి అది విడుదల చేస్తే ఇట్లా ఇబ్బంది పడే అవకాశాలు ఉండవి. వేరే జాబులకి వాళ్ళకు ఒక అటెంప్ట్ ఇచ్చి తర్వాత చూసుకుంటారు. సో దీన్ని ఈ యొక్క గవర్నమెంట్ దీన్ని పరిశీలించాలని కోరుకుంటూ కొత్త వాళ్ళకి